ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 17వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి, బుధ, కుజ గ్రహాలు, కుంభరాశిలో చంద్ర, శని గ్రహాలు, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో గురుగ్రహం, అలాగే కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో శుక్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో గురుగ్రహం, అలాగే 6వ స్థానంలో కేతువు, 9వ స్థానంలో శుక్రగ్రహం, 10వ స్థానంలో రవి, బుధ, కుజ గ్రహాలు, 11వ స్థానంలో చంద్ర, శని గ్రహాలు, 12వ స్థానంలో రాహుగ్రహము సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన పరిస్థితులే కనబడుతున్నాయి. సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవడం, ధైర్యంగా ముందడుగు వేయడం కనబడుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా కొంత చురుకుగా, దూకుడుగా వ్యవహరించే అవకాశం బాగా ఉంది. అన్నదమ్ముల మధ్య ఏదైనా వివాదాలుంటే పరిష్కారాన్ని చూడగలుగుతారు. భూమి, ఇల్లు మొదలైన వాటిల్లో కొత్తగా ఒప్పందాలు చేసుకోవడం, క్రయ విక్రయాది విషయాల్లో చురుకుగా పాల్గొనడం జరుగుతుంది. అలాగే నూతన విషయాలన్నింటిలో కూడా కొంత ఆశాజనకమైనటువంటి స్థితిలో చురుకుగా పాల్గొనగలుగుతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. ఆర్థికపరమైన స్థితి బాగా గట్టిగానే ఉంది. ఆర్థిక స్థితిని అనుసరించి కొత్త కొత్త ప్రణాళికలు, కొత్త కొత్త ఒప్పందాలు చేసుకోగలుగుతారు. మంచి ఆర్థిక స్థితిని చూడగలుగుతారు. అలాగే ఆదాయం బాగానే ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతని పెంచుకోగలుగుతారు. బాగా ఆనందదాయకంగా వాళ్ళతో గడపగలుగుతారు. గృహ వాహనాది విషయాల్లో క్రయ విక్రయాలు చేయటానికి ఇది సరైన సమయంగానే తెలుస్తోంది. సామాజిక వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకి విద్యా విషయంలో బాగా అనుకూలంగా ఉంది. విద్యార్థులు రాణిస్తారు. కీర్తి గౌరవాలు కలుగుతాయి. అలాగే పోటీ పరీక్షలు ఏదైనా ఉంటే వాటిల్లో విజయాన్ని పొందగలుగుతారు. అన్ని రకాల విషయాల్లో కూడా కొత్తగా చురుకుగా ఆలోచన చేసే పద్ధతి వస్తుంది. నాయకత్వ విలువలు పెంచుకోగలుగుతారు. ఆలోచనలు బాగా స్ఫురద్రూపంగా ఉంటాయి. 10 మందిని ఆకట్టుకొని సంఘంలో గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. ఆరోగ్య స్థితి బాగా అనుకూలంగానే ఉంటుంది. అలాగే దానితో పాటు ఆర్థిక స్థితి కూడా పెరుగుతోంది. రుణ సంబంధించిన విషయాలలో బాగా అనుకూలంగా ఉంది. రుణ సంబంధమైన ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. రుణాలు తీర్చగలుగుతారు. అలాగే శత్రుభావం ఉన్న వాళ్ళని కూడా మిత్రభావంగా మార్చుకోగలుగుతారు. కొంత సమాజం కోసం, కొంత రాజకీయంగా ఆలోచనలు పెరుగుతాయి. అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులందరితో కూడా సఖ్యత పెరుగుతుంది. ధన సేకరణ చేయగలుగుతారు. జనాభాలో మంచి గుర్తింపు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్తగా ఆర్థిక ఒప్పందాలు కూడా చేసుకోగలుగుతారు.
అలాగే భాగ్యస్థితి బాగా అనుకూలంగా ఉంది. మనం పెట్టిన పెట్టుబడులు బాగా వృద్ధి చెందుతాయి. అలాగే ఆర్థిక స్థితిలో ఈ భాగ్యస్థితి ఉండటం వలన అయితే మన సంపద విలువలు పెరుగుతాయి. ఉద్యోగ స్థితిలో మంచి గుర్తింపు, గౌరవం ఉంటుంది. చేసిన పనికి సంతృప్తికరమైనటువంటి గుర్తింపు కలుగుతుంది. పెద్దల మన్ననలు పొందగలుగుతారు. ఎప్పటి నుంచో మనకు రావాల్సిన ధనాన్ని తెప్పించుకోగలుగుతారు. అలాగే మనకు ఆఫీసులో కూడా మనం చేసే ఉద్యోగం, వ్యవహారం, పనులలో ఎక్కడైనా మన విలువని బాగానే కాపాడుకొని పెంచుకోగలుగుతారు. అలాగే ప్రతి విషయంలో కూడా అనుకూలత బాగానే ఉంది. ఈ సమయంలో ఏదైనా పెట్టుబడులు పెడితే వృద్ధి చెందుతాయి. అది పెట్టుబడులు పెట్టడానికి మంచి అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. అలాగే నూతన వస్తువులు, ఆభరణాలు మొదలైనవి కొనగలుగుతారు. అటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు తప్పనిసరిగా నూతన వస్తువులు కానీ, గృహ వాహనాలు కానీ తీసుకునే అవకాశం ఉన్నవాళ్ళు, తీసుకునే ఆలోచన ఉన్నవాళ్ళు ఆ సమయం సందర్భంగా ఈ వారం పూర్తి చేసుకోగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించిన దీర్ఘ ప్రణాళికలు చేయగలుగుతారు. అలాగే దూర దేశంలో ఉన్నటువంటి బంధుమిత్రుల్ని సంతోషంగా కలవడం, మాట్లాడటం చేయగలుగుతారు. దూర దేశాలకు, దూర ప్రాంతాలకు వెళ్లాలనే ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుస్తోంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఆ ప్రయత్నాలు సఫలమవుతాయని అర్థమవుతోంది. నూతన వ్యాపార వ్యవహారాలు ఆరంభించడానికి కూడా ఇది సరైన సమయమేనని తెలుస్తోంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా బాగా అనుకూలంగానే ఉన్నది. కాబట్టి ఈ వారం అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో కూడా కొంత బాగా చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం, మంచి ఫలితాలని అందుకోవడం జరుగుతుందని తెలుస్తోంది. ఖర్చులు కూడా సాధారణంగానే ఉంటాయి. ఆర్థికపరమైన ఒత్తిడి బాగా తగ్గించుకోగలుగుతారు. మంచి శుభ లక్షణాలే ఈ వారం కనబడుతున్నాయి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం, బాగా అనుకూలంగా ఉండడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఈశ్వరునికి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే, అభిషేకాలు చేయించుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.